కావలి జలదంకి మండలం జమ్మలపాలెంలో ఉన్న శ్రీ సాయి నర్సింగ్ కాలేజ్ వద్ద కళాశాల యాజమాన్యం విద్యార్థిని ఎగ్జామ్ ఫీజు కట్టించుకోకుండా అధిక ఫీజులు కట్టాలంటూ విద్యార్థులకు కాలేజీ లోపలికి రానివ్వకుండా ఇబ్బందికి గురి చేస్తున్నారని జనసేన నాయకులు పేర్కొన్నారు. గురువారం కాలేజీ వద్దకు విద్యార్థినితో పాటు జనసేన నాయకులు యాజమాన్యాన్ని అడిగేందుకు వెళ్లగా కళాశాల సిబ్బంది లోపలికి వెళ్లకుండా జనసేన నాయకులను అడ్డుకోవడంతో విద్యార్థినితో పాటుగా కాలేజీ గేటు వద్ద బైఠాయించారు. కొద్దిసేపటికి పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ కాలేజీ యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. వెంటనే సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి కాలేజీ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు మాకు వీళ్ళే పెట్టారు సార్, మామూలుగా రూల్ అయితే వీళ్ళే పెట్టాలి. ఎందుకంటే మాకు హాస్టల్ ఫీజు పడుతున్నా వీళ్ళు కట్టేస్తున్నా కాబట్టి వీళ్ళు పెట్టాలి సార్ మాకు. కానీ వీళ్ళు మాకు అది కూడా పెట్టట్లేదు, చేయట్లేదు, ఏమి చేయట్లేదు. గవర్నమెంటే వేస్తుంది. ఇప్పుడు అదన్నీ ఎగిపోయేసరికి ఇప్పుడు మా పైన మొత్తం చేసి ఒక్కరు 80+ కట్టమంటున్నారు సార్. ఇంకో వాళ్ళు ఏదైనా చేసి కట్టాలి, కంపల్సరీ కట్టాలి అంటున్నారు. 70+, 80+. ఇప్పుడు మేము అది వచ్చి మాట్లాడడానికి వస్తే ఇప్పుడు వాళ్ళు వచ్చేసి అసలు రెస్పాండ్ అవ్వలేదు, ఏమి అవ్వలేదు. నా పేరు ప్రవళిక, శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్లో 3rd ఇయర్ చదువుతున్నాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు మమ్మల్ని ఎగ్జామ్ ఫీజు కట్టడానికి వస్తే కట్టించుకొని అంటున్నారు, డీబార్ అంటున్నారు. అదిగాక మళ్ళీ బస్సుది కూడా సరే సేమ్ 7,000 మమ్మల్ని కట్టమంటున్నారు. మేము బస్సుకు రాకపోయినా కూడా సరే ఆ అమౌంట్ మమ్మల్ని కట్టమంటున్నారు. ఇప్పుడు వచ్చేసి మొత్తం అమౌంట్ కట్టాలి, పే చేయాలి అంటున్నారు. ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు ఏం చెప్పారు మీకు? ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు అయితే ఓన్లీ అది ఫీజు వరకే కట్టుకోండి, ఎగ్జామ్ రాయండి అని చెప్పారు. ఇప్పుడు వచ్చి అది మొత్తం అడగడానికి వస్తుంటే మటుకు మేము మాట్లాడా ఏం చేయమని చెప్పి తిరగబడుతున్నారు. ప్రిన్సిపల్ కడకపోతే ఏమంటున్నాడు? ప్రిన్సిపల్ అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏం లిఫ్ట్ చేయట్లేదు. ఆయన బట్టుగా ఆయన ఉన్నాడు. ఎగ్జామ్ డేట్ ఇప్పుడు? ఎగ్జామ్ ఈరోజు లాస్ట్ డేటు ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడానికి. ఎగ్జామ్ డేట్ వచ్చేసి వచ్చే మంత్. అందరికీ నమస్కారం. ఈరోజు కావల్లో శ్రీ సాయి స్కూల్ ఆఫ్ నర్సింగ్లో చాలా అక్రమాలు, ఫీజులో అవకతవకలు, పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టే విషయం మీద మా దగ్గరికి మా చెల్లెలు ప్రవళిక ద్వారా తెలుసుకున్నాం. ఈరోజు కాలేజీకి వచ్చి అసలు ఏంటి అనేది తెలుసుకునే దానికి కాలేజీ దగ్గరికి రాగా మమ్మల్ని మీరెవరు, మీకేం సంబంధం, అసలు మేము మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని దురుసుగా ప్రవర్తిస్తున్న కాలేజీల యాజమాన్యం. అసలు మెయిన్ కరెస్పాండెంట్ అయినటువంటి దశరథరామరెడ్డి గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఆయన ఫోన్ రెస్పాండ్ అవ్వరు, ఫోన్ తీయరు. ఇక్కడికి వచ్చిన పిల్లలపై ఎక్కడెక్కడో కందుకూరులో ఉన్న కాలేజీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫీజు కట్టాల్సిన హుకుం జారీ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిందే రూలు, వాళ్ళు చెప్పమంది, వాళ్ళు కట్టమంది అంత కట్టాలంట, లేకపోతే లేదంట. పిల్లల్ని చాలా అవస్థలు ఇబ్బంది పెడతా ఉన్నారు. దీని గురించి మేము మాట్లాడడానికి నేను, మా ఐటీ కోఆర్డినేటర్ బాలు, మా మిత్రబృందం అందరూ రాగా మమ్మల్ని అందరినీ కట్టడి చేయడానికి మన జలదంకి పోలీసు వారిని పిలిపించి మమ్మల్ని బయటికి పంపించే ప్రయత్నం చేశారు. అది కూడా కుదరలేదు. ఈరోజు కూడా మేము ఇక్కడికి వచ్చి మీరు ఫీజు ఎందుకు అడిగేదానికి కానీ క్వశ్చన్ చేయడానికి కూడా ఇక్కడ మీకు అర్హత లేదని మాట్లాడుతున్న ఈ కాలేజ్ యాజమాన్యపై కలెక్టర్ గారు మీరు దృష్టి పెట్టి ఇక్కడ జరుగుతున్న అవకతవకలన్నింటినీ సద్దుమలుగు చేయాల్సిన, పిల్లల భవిష్యత్తు కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను.